షబ్బే బరాత్ అని, రాత్రి జాగరణ చేయాలని, మరణించిన వాళ్ళు తిరిగి వస్తారని లేదా వాళ్ళ ఆత్మలు వస్తాయని, వాళ్ళ కొరకు ఆహార పానీయాలు వాళ్ళ పేర్లతో పంచటం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది ప్రశ్నించారు. దీనికి సంబంధించి మనం గుర్తించిపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 23 సంవత్సరాల జీవితంలో, అనగా ఖురాన్ అవతరింపజేసిన తర్వాత, దౌత్యం పొందిన తర్వాత నుంచి 23 సంవత్సరాలు, ఇది అల్లాహ్ తబారకు తఆలా నియమ నిబంధనలు అవతరింపజేసిన సంవత్సరాలు అన్నమాట. అయితే ఈ 23 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాదిరిగా శ్మశానాల వైపుకి వెళ్ళి శ్మశానాలను అలంకరించడము కానీ, లేదా వాళ్ళ పేర్లతో ఆహారాలు ఈ విధంగా పంచడం కానివ్వండి, లేదా ఈ మాదిరిగా జాగారం చేయాలని సహాబాలందరినీ ఒక చోట జమ చేసినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. మరి వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు చాలామంది. ఈ రోజే రాత్రి ఖురాన్ అవతరించబడినది, అల్లాహ్ తబారకు తఆలా అనేకులను క్షమిస్తారు, మరియు ఎవరైతే క్షమాపణ కోరుకోలేదో వాళ్ళని అదే విధంగా వదిలేస్తారని, వాళ్ళ ఆత్మలకు శాంతి లభిస్తాయని, మనం వాళ్ళ కొరకు దువా చేయాలని, ఈ విధంగా చాలా మాటలు, మరుసటి రోజు ఉపవాసం పాటించాలని, ఇవన్నీ ఏమిటంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవితంలో ఒక్కసారి శ్మశానానికి వెళ్ళి వాళ్ళ కొరకు దువా చేసి వచ్చారు, అల్లాహ్ ఆజ్ఞాపించారు, మరియు ప్రవక్త వారు వాళ్ళకి వెళ్ళి దువా చేశారు. ఇది వాస్తవం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రవక్త గారు జీవితంలో ఒక్కసారి ఈ విధంగా చేస్తే దీన్ని ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం ఈ విధంగా శ్మశానానికి వెళ్ళి దువా చేయటము, దీన్ని స్పెషల్గా షబ్బే బరాత్ అని పేరు పెట్టి ప్రజలు ఈ విధంగా చేస్తున్నారు. సరైన సంఘటనను తీసుకొని దానికి విరుద్ధంగా లేనిపోని ఆచరణలు సృష్టించుకున్నారు ప్రజలు. దాంతోపాటు మరణించిన వాళ్ళు వస్తారని, వాళ్ళ ఆత్మలు వస్తాయని, వాళ్ళ పేర్లతో ఆహారం పంచాలని, ఇవన్నీ కూడా బిదాత్ కింద పరిగణించబడతాయి. మరి ఏమిటి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఈ విధంగా రాత్రిపూట జాగరణ చేయాలని ఎక్కడైనా చెప్పారా? చెప్పారండి. ఏ రోజు జాగరణ చేయాలి? షబ్బే బరాత్లోనా? కాదండి, ఎంత మాత్రం కాదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రంజాన్లోని చివర 10 రాత్రుల్లో 5 రాత్రులు జాగారాలు చేసి షబ్బే ఖదర్ ఏదైతే ఉందో, లైలతుల్ ఖదర్, షబ్బే ఖదర్ అంటారు దాన్ని, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతి ముబారక, ఆ రాత్రి అల్లాహ్ ఖురాన్ని అవతరింపజేశారు, దైవదూతలు వస్తారు, మరియు ఏ వ్యక్తి అయితే దువా చేస్తారో అల్లాహ్ వాళ్ళ యొక్క తక్దీర్ తలరాతను మార్చేస్తారు, క్షమాపణ ఉంటుంది. ఇవన్నీ కూడా లైలతుల్ ఖదర్కి సంబంధించినవి ఉన్నాయి. కానీ ఆ యొక్క ప్రత్యేకతలు అన్నీ కూడా తీసుకువచ్చేసి సమాజంలో ఈ షబ్బే బారాత్కి అంతగట్టి, ఈ షబ్బే బారాత్కి సంబంధించి అని ప్రజల్లో చెప్పి 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 ఈ దాటికి తీసుకొచ్చారు. చూడండి, ఈ రోజుల్లో ఈ విధంగా శ్మశానాలకి వెళ్ళి ఇవన్నీ జరుగుతున్నాయండి అంటే సరైన అవగాహన లేనందువలన, హదీస్ ఖురాన్ని ఏ విధంగా అయితే అర్థం చేసుకోవాలో సహాబాలు అర్థం చేసుకున్నారో ఆ విధంగా అర్థం చేసుకోకుండా సొంతగా వీళ్ళు అర్థం చేసుకొని ఈ విధంగా బిదాత్కు పాల్పడుతున్నారు. చాలామంది అంటారు ప్రవక్త గారు ఇలా చేశారు కండి. అవును, కరెక్టే, ఖురాన్ అవతరించబడింది కరెక్టే. కానీ ఏ రాత్రి? ప్రవక్త గారు వెళ్ళింది ఎప్పుడు? ప్రవక్త గారు జీవితంలో ఒక్కసారి వెళ్తే మీరు ప్రతి సంవత్సరం వెళ్తున్నారేంటి? సరే, ప్రవక్త గారు జీవితంలో ఒక్కసారి వెళ్ళి వాళ్ళ కొరకు క్షమాపణ వేడుకొని, వాళ్ళ కొరకు క్షమాపణ దువా చేసి, మగ్ఫిరత్ కొరకు దువా చేస్తే, సహాబాలు ప్రతి సంవత్సరం ఈ మాదిరిగా షబ్బే బారాత్ కొరకు దువా చేసినట్టు, ఇలా జమా అయి రాత్రిపూట జాగారాలు చేసినట్టు, శ్మశానాలకు వెళ్ళినట్టు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? మీరు ఏ విధంగా అయితే రాత్రిపూట జాగారం చేయాలి, ఫలానా ఉపవాసం పాటించాలి అని అంటున్నారే, మీరు అర్థం చేసుకొని ఇది సహాబాలకు అర్థం కాలేదా? ప్రవక్త తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, 30 సంవత్సరాల వరకు ఖిలాఫత్ ఉంటుంది. అబూబకర్, ఉస్మాన్, అలీ, మరియు ఉస్మానే గని, ఉమర్ బిన్ ఖత్తాబ్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైనా ఈ విధంగా రాత్రిపూట జాగరణ చేయడానికి షబ్బే బారాత్లో అన్నట్టు, వాళ్ళు తిరిగి వస్తారన్నట్టు, మరణించిన వాళ్ళు రాత్రిపూట ఇలా జాగరణ చేయడం, శ్మశానాలకు వెళ్ళటం ఎప్పుడైనా చేశారా అంటే ఎక్కడ కూడా ఆధారాలు లేవు. మరి ఇది ధర్మం ఎలా అవుతుంది సోదరులారా? ఇది బిదాత్ కాకపోతే? అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన తర్వాత సహాబాలు ఏ విధంగా అయితే ఆచరించి చేసి చూపించారో అదే ధర్మము, ప్రవక్త గారు నేర్పించిన ధర్మము, బోధించిన ధర్మము. ఇలా శ్మశానాల వైపుకి వెళ్ళి దీన్ని ఒక పండగ మాదిరిలాగా ఎలా చేయటము, పండగ అన్నట్టు జరుపుకోవటం. ఇస్లాంలో ఉన్న పండుగలన్నీ కూడా పగటిపూట ఉన్నాయి, డే టైంలో, రాత్రిపూట అవన్నీ కూడా గైర్ ముస్లిమేతరులు మరియు క్రైస్తవులు చేసుకునే పండుగలు అవి, రాత్రిపూటవి. ఇస్లాంలో అన్నీ కూడా సుఖ సంతోషాలను పంచుకోవాలి అన్నట్టు పగటిపూట పెట్టిన పండుగలు. దాన్ని ఈరోజు ఇది షబ్బే బారాత్ అన్నట్టు ప్రజలు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. చాలామంది అంటారు, మరి షబ్బే బారాత్లో అల్లాహ్ మొదటి ఆకాశంలో వచ్చి మీరు దువా చేయండి, నేను మీ దువాను స్వీకరిస్తాను, ఎవరైనా పశ్చాత్తాపం పడేవాళ్ళు ఉంటే క్షమాపణ వేరుకోండి, నరకాగ్ని నుంచి విముక్తి పొందుతారు. కరెక్టే,
ఇది కూడా వాస్తవమే. కానీ ఏ రోజు గురించి? ఈ షబ్బే బారాత్ గురించి చెప్పారా? కాదు. సహీ బుఖారీ గ్రంథంలో అల్లాహ్ తబారక తఆలా దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన హదీస్, యన్జిలు రబ్బునా తబారక వ తఆలా కుల్ల లైలతిన్ ఇల సమాఇ దునియా. ప్రతిరోజు అల్లాహ్ తబారక తఆలా మొదటి ఆకాశంపై వస్తారు మరియు ప్రశ్నిస్తారు. ఎవరైనా అడిగేవాడు ఉన్నాడా? ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా? కోరండి, మీరు కోరితే ప్రసాదిస్తానని ప్రతిరోజు చెప్తారు. కానీ ఇదే సహీ హదీస్ని తీసుకొచ్చేసి సందర్భం లేని చోట షబ్బే బారాత్కి అంటగట్టేసి చూడండి షబ్బే బారాత్లో ఇలా అన్నట్టు ప్రజలు చెప్పుకుంటున్నారు. అందుకే ఖురాన్ మరియు హదీస్ సున్నత్ ఏమిటనేది తెలుసుకోవాలి. ప్రజలు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, మీరు ఎందుకు చేయట్లేదు? వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి చూపించారా? సహాబాలు దాన్ని ఆచరించారా? సహాబాలు ఆచరించలేదు, ప్రవక్త గారు బోధించలేదంటే అది ధర్మం కాదు, దాన్నే బిదాత్ అంటారు. సోదరులారా, ఇంకో విషయం ఏంటంటే మరుసటి రోజు ఉపవాసం పాటించాలండి. షబ్బే బారాత్లో ఈ షాబాన్ నెలలో ఉపవాసాలు పాటించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ షాబాన్ నెలలో అత్యధికంగా ఉపవాసాలు పాటించేవారు. కానీ ఈ విధంగా ఈ షబ్బే బారాత్కి సందర్భంలో రాత్రిపూట జాగారం చేసి మరుసటి రోజు ఉపవాసం పాటించడం ఇది బిదాత్. ఎవరైనా ఈ విధంగా ఈ సంకల్పంతో ఇలా షబ్బే బారాత్ ఇది ఇలా ఉపవాసం ఉంటే మంచిది అని ఎవరైనా ఉపవాసం పెడుతున్నారంటే వాళ్ళు బిదాత్కి పాల్పడినట్టే. ఎవరైనా జాగారం చేస్తున్నారండి, ఇలా జాగారం చేయాలంట పని చెప్తున్నారు ప్రజలు అని చేస్తే అది కూడా బిదాత్కి పాల్పడినట్టే. ఎవరైనా శ్మశానాలకు వెళ్ళి వాళ్ళ ఆత్మలు వస్తాయి అని ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నారంటే అది కూడా బిదాతే. ఎవరైనా వాళ్ళ పేర్లతో ఈ రాత్రి ఆహారం పెట్టాలండి, అన్నం పంచాలండి, ఫలానా అండి అంటే అది కూడా బిదాత్ చేసినట్టే. దయచేసి బిదాత్ నుంచి దూరంగా ఉండండి. సున్నత్ని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లైలతుల్ ఖద్ర్ రంజాన్లో చివరి రాత్రుల్లోనే జాగారం చేశారు. సహాబాలకి కూడా మీరు లేవండి, మీరు జాగారం చేయండి అని సతిమణులు భార్యలను కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హితోపదేశం చేసేవారు. మీరు నిద్రపోమాకండి, ఈ రాత్రి చాలా ఘనమైనవి. ఇప్పుడు రంజాన్లో చివరిలో